నెల్లూరు జిల్లాలోని ఎంజీపీ మాల్లో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మాల్ అధినేత గోపాల్ బాచినేని ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. హరిదాసు సంకీర్తనల నుంచి రంగవల్లుల వరకు తీర్చిదిద్దారు. భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడమే తమ ప్రధాన ఉద్దేశమంటున్న మాల్ ఓనర్ గోపాల్ బాచినేనితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నెల్లూరు నగరంలోని ఎంజీబీ మాల్లో ఉదయం నుంచి కూడా సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎంజీబీ మాల్ ఆధ్వర్యంలో ఏదైతే ముగ్గుల పోటీలు, అదేవిధంగా ఇతర పోటీలను కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ప్రస్తుతం ఎంజీ మాల్లో కూడా ఆకట్టుకునే సెట్టింగ్లు కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ప్రజలకి ఆహ్లాదాన్ని పంచే విధంగా, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎంజీబీ మాల్కి సంబంధించి చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఇవాళ ఎంజీ మాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు, సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మీరే ఎట్లా ఇందాక షూట్ చేశారు కదండి, మొత్తం మీరు మాల్లో చూశారు. చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారండి. మనం మాల్ ఓపెన్ చేసినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈరోజు చూసారంటే మా వాళ్ళు కౌంటింగ్ మిషన్ కూడా పెట్టుకుని ఉంటారు. 90% ఫ్యామిలీస్ వచ్చిన్నారండి. అండ్ పల్లెటూర్లు, అంటే మన చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి చాలామంది వచ్చిన్నారు. అంటే వాళ్ళ ఊళ్ళల్లో మరి సంక్రాంతి పండుగ మార్నింగ్ జరుపుకుని సాయంత్రం ఇక్కడ వచ్చి మాతో పాటు జరుపుకుంటున్నారండి. మీరు చూశారు కదా, అంతా మనకి ఒక విలేజ్ అట్మాస్ఫియర్. ఒక ఊరిలో సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారో మా వాళ్ళని పంపించి చూసి, అలాగే మేము ఇక్కడ సంక్రాంతి జరపడం, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. చాలా బాగా రెస్పాన్స్ ఉందండి. 9 ఏళ్ళు అయింది మన మాల్ ఓపెన్ చేసి. మనం 9 ఏళ్ల వరకు కూడా ప్రతిసారి చూస్తుంటాము, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా చేసే విధంగా మాల్ ప్రాంగణంలో కొన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఏంటి ప్రత్యేకత? ఏం లేదండి, ఇప్పుడు మీరు చూసారంటే ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి ఏంటంటే రూట్స్ ఆఫ్ ద కల్చర్, అంటే వాళ్ళు ఏ ఊరిలో పుట్టారు, వాళ్ళ రిలీజియన్ ఏంటి. ఇంకొకటి, అన్ని రిలీజియన్స్ని గౌరవించాలి. అన్ని రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. అది ఏంటి, ఒక రిలీజియన్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఒక రిలీజియన్లో ఒక స్పెసిఫిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారా అనేవి చాలా ముఖ్యం అన్నమాట. ఆ సెలబ్రేషన్స్లో ఏంటంటే యూనిటీ. ఇప్పుడు మీరు ఈరోజు చూశారనుకోండి, ఎంతోమంది ముస్లిమ్స్ వచ్చిన్నారు చూడండి, మీరు ఎంతోమంది క్రిస్టియన్స్ వచ్చిన్నారు, ఇంకా అసలు చాలామంది ఇంకా మీరు చూశారంటే వాళ్ళు ఎంజాయ్ చేసి చూస్తుంటే అసలు మనం షాక్ అవుతాం. అరే, సంక్రాంతి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా అని. సో ఏ ఫెస్టివల్ అయినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఒక యూనిటీ అనేది, ప్లస్ ఫ్యామిలీస్ని కలవడం. ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే, ఊర్లకి వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని విలేజెస్ మీకు తెలుసండి అందరూ మైగ్రేట్ అయిపోయినారు. కొన్ని విలేజెస్ అసలు లేరనమాట, ఫ్యామిలీ మెంబర్సే ఉండరు. వాళ్ళందరూ ఏంటంటే మన మాల్కి వస్తే దే విల్ ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ దేర్ విలేజ్. సో వాళ్ళకి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అది క్రియేట్ చేస్తున్నాము. మనకి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనుకుంటాను, సరదాగా వస్తారు. ఇప్పుడు మేమేం చేసామంటే అన్ని సెగ్మెంట్స్, 1 ఇయర్ బేబీ నుంచి 65 ఏళ్ళు వయసు ఉండే వాళ్ళ వరకు అందరికీ కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం మన మాల్లో దొరుకుతుందన్నమాట. ఫుడ్ నుంచి, షాపింగ్ నుంచి, ఆ రకంగా మనం లీజ్ చేసామన్నమాట. సో అది వచ్చి టెనెంట్ మిక్స్ అంటారు. మనం అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఒక హాఫ్ డే అనేది సరదాగా హై క్వాలిటీ టైం, మంచి సెక్యూరిటీ, ఏసీ అన్నీ ఉండి సేఫ్గా హ్యాపీగా మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తాం. టాయిలెట్స్ నీట్గా ఉంటాయి, మీకు తెలిసిందే. సో వీ ప్రొవైడ్ ఫస్ట్ క్లాస్ సర్వీస్. అంటే ఇప్పుడు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇక్కడంతా కూడా మాల్స్లో భారీ ఎత్తున జనాలు ఉంటారు. నెల్లూరు అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతంలో మాల్లో ఇన్ని ప్రత్యేకతలు పెట్టారు. జనాలను ఆకర్షించేదానికి ఏమేమి చేస్తున్నారు? జనాలను ఆకర్షించేదానికి ఏమేమి చేస్తున్నాం అంటే, ఒక మాట చెప్పాలండి, నిజాయితీతో ఏది చేసినా. ఇప్పుడు మనం ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే చాలా నిజాయితీగా స్పెండ్ చేస్తాం. ఇప్పుడు చాలా మాల్స్ ఏంటంటే ఏముందండి, రెంట్ కలెక్ట్ చేస్తారు, కొన్ని మాల్స్ సరిగ్గా మెయింటైన్ చేయరు. ఇప్పుడు మన టెనెంట్స్ ఖర్చు పెట్టరండి. యాజ్ ఎ మాల్ ఓనర్ మేము ఖర్చు పెట్టాలి, మేము రెంట్ వసూలు చేస్తాం, కానీ ఇదంతా మా ఖర్చే అనమాట. కానీ మేమేందంటే టు క్యారీ ఫార్వర్డ్ ద కల్చర్. అంటే ఇప్పుడు మీరు చూసారంటే 100 ఏళ్ళు బ్యాక్ చాలా బాగా జరుపుకునేవాళ్ళు పండుగలు. ఇప్పుడు పండుగలు ఇళ్లలో జరుపుకోవడం కూడా తగ్గిందనమాట.
సో ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ద కల్చర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఆ ముఖ్య ఉద్దేశాన్ని పెట్టుకుని మేము వీ వాంట్ టు కల్టివేట్ దిస్ కల్చర్ అనమాట. ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళ ఇళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా అనమాట. సో నెల్లూరు వాసులకి, నెల్లూరు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా ఏం చెప్పబోతున్నానంటే, పండగ గురించి కాదండి, జనరల్గా చెప్తున్నానండి. యాక్చువల్లీ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అయిపోయి, ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా పేరులోనే ఉంది సోషల్, అంటే అది క్యాజువల్ మీడియా అనమాట. దానికి మన వాళ్ళు దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి, సో యూ రెస్ట్రిక్ట్ స్క్రీన్ టైం. ఫోన్లు తక్కువ చూడండి, మనుషులతో తిరగండి, ఓకేనా. ఏ చిన్న విషయము ఏది పెద్ద విషయమో తెలుసుకోండి. చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోయి ఊరికే దూరాలు పెంచుకోవద్దండి. సరదాగా ఉండండి. మనం యాక్టివ్గా ఒక 60 ఏళ్ళు ఉంటామండి. సరదాగా ఉండండి. ఏది ముఖ్యమైన విషయమో, ఏది పెద్ద విషయం, చిన్న విషయం తెలుసుకుని, పెద్ద విషయాలకి ఏమైనా బాధపడదు కానీ చిన్న చిన్న విషయాలకి బాధ వదిలేసి హ్యాపీగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా యూ హ్యావ్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్ అండ్ యూ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్. అది మొత్తం మీద తీసుకుంటే నెల్లూరులోని ఎంజీ మాల్లో అయితే ఉత్సాహభరితంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని చూపించే విధంగా వినూత్నమైనటువంటి సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు. హరిదాసు సంకీర్తనల నుంచి గంగిరెద్దుల వరకు, ముగ్గుల పోటీల వరకు కూడా ఏర్పాటు చేసి సంస్కృతి సాంప్రదాయాలకు తాము పెద్దపీట వేస్తామని చెప్పి ఎంజీ మాల్స్ అధినేత ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా, గోపాల్ మాచినేని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో